హలో ఎవరివన్, వెల్కమ్ టు #నిపి. మనం ఈ వీడియోలో ఒక మంచి టెంపుల్ని చూసేద్దాము. మీరు కూడా వచ్చేసేయండి. అదేంటంటే స్వర్ణగిరి టెంపుల్. మేము యాదగిరిగుట్టకి వెళ్ళాక అక్కడ దగ్గరే కదా, వచ్చే దాంట్లోనే పక్కనే ఒక 10 minutesలోనే ఇది ఉంటుంది మనకి భువనగిరి దగ్గర. రెండు దగ్గరేనండి. ఒక రోజు వెళ్ళామంటే యాదగిరిగుట్ట, ఈ స్వర్ణగిరి టెంపుల్, ఇంకా సురేంద్రపురం 3 కవర్ చేసుకొని రావచ్చు. ఫస్ట్ అయితే యాదగిరిగుట్టకి వెళ్ళాక మేము రిటర్న్లో మళ్ళీ సురేంద్రపురం చూసుకొని రిటర్న్లో స్వర్ణగిరి టెంపుల్కి వస్తున్నాము. చాలా బాగుంది, ఇంకా చాలా వైరల్ అయింది కదా మన యూట్యూబ్లో, ఇన్స్టాలో అంతా. ఈ టెంపుల్ కొత్తగా కట్టినాము, కొద్ది రోజుల తర్వాతనే వెళ్ళాము. ఇప్పటికి ఇంకా మొత్తం ఫినిష్ అయి ఉండొచ్చు నాకు తెలిసి. మేము వెళ్ళి కూడా 1.5 years ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మధ్యలో వీడియోస్ చేయట్లేదు నేను. లోపలికి చాలా దూరం ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్. ఆర్చ్ ఉంటుంది, ఆర్చ్ నుంచి చాలా లోపలికి వచ్చాక పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంటుంది. పార్కింగ్ దగ్గర కార్ పార్క్ చేసేసుకొని ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. అంటే దర్శనానికి క్యూలోకి వెళ్తున్నాం అనమాట. ఇంకా లోపల ఫోన్ నేను అంటే తీయలేదు. ఇదంతా లోపలికి వచ్చి దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఇదనమాట. ఇక్కడ ఇదే కదా మనకి విష్ణుమూర్తి విగ్రహం వాటర్లో ఉన్నది, చాలా వైరల్ అయ్యింది అన్ని రీల్స్లో. అయితే టెంపుల్ మాత్రం చాలా బాగా కట్టారు. అసలు ప్రశాంతత అంటే మనకి మనసు బాగోలేకపోయినా, ఎప్పుడైనా కొంచెం చికాకుగా ఉన్నా, మనకి కొంచెం ప్రశాంతత వచ్చే ప్లేస్ ఏదైనా ఉందంటే అది టెంపులే. అప్పుడప్పుడు ఇట్లా టెంపుల్స్కి తిరుగుతూ ఉంటే మన మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా ఎవరైనా దగ్గరలో హైదరాబాద్ అలా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి తప్పకుండా. అలా వాక్ చేయడానికి సపరేట్గా అక్కడ చూపిస్తున్నాం కదా మండపంలాగా, అక్కడ దారి ఉంది నడుచుకుని వెళ్ళడానికి. ఇంకా కార్లో అక్కడ వచ్చి పైకి వచ్చేసేవారికి ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయండి. పాదాలు కూడా ఉన్నాయి, చాలా బయట పెద్ద పాదాలు ఏర్పాటు చేశారు. ఇంకా వేరే కూడా కడుతున్నారు ఇప్పుడే. ఇప్పటికైతే మొత్తం ఫినిష్ అయి ఉంటుంది అనుకుంటున్నా. టెంపుల్ అయితే ఇలా ఉంటుంది, విజువల్ చాలా బాగుంది. ఒకసారి అందరూ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే చిన్న వెళ్ళినప్పుడు అయితే క్లాసికల్ డ్యాన్స్ ఉంది. చాలామంది మంచిగా రెడీ అయ్యి, చాలామంది పిల్లలు బాగున్నారు. క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా. మేము వెళ్ళాము, దర్శనం కూడా బాగా జరిగింది. రష్ కూడా ఎక్కువ లేదు, ఉన్న దర్శనం మాత్రం తొందరగా బాగా జరిగింది అనమాట. అసలు ఎంత పెద్దది, చాలా బాగా కట్టారండి. చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా అందరూ ఒక్కసారి విజిట్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ పాదాలు ఉన్నాయన్నమాట, స్వామివారి పాదాలు. సేమ్ తిరుమల లాగా చేయాలనుకుంటున్నాను ఇక్కడ కూడా. థ్యాంక్ యూ ఫర్